హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీవశాస్త్రం బయాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: గాలి నుంచి వ్యాపించే వ్యాధి ఏమిటి? గాలి నుంచి వ్యాపించే వ్యాధి ఏమిటి? ఆన్సర్: గాలి నుంచి వ్యాపించే వ్యాధి ఆప్షన్ 1 క్షయ. నెక్స్ట్ వన్: సిట్రస్ కాంకర్ ఏ జీవుల్లో ఏ కారకం వల్ల కలుగుతుంది? ఆన్సర్: మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వన్: ఆంథ్రాక్స్ కారకం ఏమిటి? బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్: వైరస్ వల్ల మానవుడిలో కలిగే వ్యాధి ఏమిటి? విషపడిశం, ఇన్ఫ్లుయెంజా. నెక్స్ట్: ఎలిసా ఏ వ్యాధి గుర్తింపునకు వాడే పరీక్ష? ఆన్సర్: ఎయిడ్స్. నెక్స్ట్: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధికి కారకం ఏమిటి? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 ప్రియాన్, ఆప్షన్ 4 శిలీంధ్రం. సో ఆన్సర్ని గెస్ చేసి కామెంట్లో తెలియచేయండి. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధికి కారకం ఏమిటంటే ఆప్షన్ 2 వైరస్. సో నెక్స్ట్ వన్: డిపిటి దేనికి టీకా మందు? డిపిటి దేనికి టీకా మందు? ఆన్సర్: డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటానస్కు. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైనది ఏమిటి? సో చూద్దాం. ఆప్షన్ ఏ మీజిల్స్ వ్యాధికారక వైరస్ వెరిసిల్లా వైరస్. ఆప్షన్ బి మమ్స్ వ్యాధికారక వైరస్ పారమిక్సో వైరస్. సో సరైనవి ఏమిటి వీటిలో అంటే ఆప్షన్ 2 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్: కింది అంశాలు అధ్యయనం చేయండి. సరైనవేంటో ఎంచుకోండి. సో చూద్దాం. ప్లాస్మోడియం వల్ల మానవుడి కాలేయ కణాలు నాశనం అవుతాయి. ఉకరేరియా వల్ల మానవుడిలో బోధ వ్యాధి కలుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెస్టర్న్ బ్లాట్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారిస్తారు? ఆన్సర్: ఎయిడ్స్. నెక్స్ట్: ఎబోలా వ్యాధి కారకం ఏమిటి? ఆన్సర్: వైరస్. నెక్స్ట్: కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ వ్యాధి పేరు వ్యాధికారక వైరస్తో జతపరచడం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మెదడు వాపు వ్యాధి, ఆర్బో వైరస్ వ్యాధి, నెక్స్ట్ మశూచి, వరియోలా, నెక్స్ట్ పోలియో ఎంటిరో, నెక్స్ట్ చికున్ గున్యా ఆల్ఫా వ్యాధికారక వైరస్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: ఉకరేరియా సాధారణ నామం ఏమిటి? ఉకరేరియా సాధారణ నామం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ 1 మలేరియా పరాన్నజీవి, ఆప్షన్ 2 కొంకి పురుగు, ఆప్షన్ 3 బోధ పురుగు, ఆప్షన్ 4 నులి పురుగు. సో ఆన్సర్ వచ్చేసి బోధ పురుగు. నెక్స్ట్ క్వశ్చన్: గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఆన్సర్: జియార్డియాసిస్ వ్యాధిని. నెక్స్ట్: మలేరియా పరాన్నజీవి శాస్త్రీయ నామం ఏమిటి? మలేరియా పరాన్నజీవి శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్ 2 ప్లాస్మోడియం. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైనది ఏమిటి? క్రింది వాటిలో సరైనది ఏమిటి? సో ఆప్షన్స్ చూద్దాం. ట్రిపనోసోమా గాంబియన్సీ వ్యాధి కారకం వల్ల అతినిద్ర వ్యాధి కలుగుతుంది. ఆప్షన్ బి బ్లాక్ సిక్నెస్ వ్యాధి కారకం లీష్మానియా డోనోవాని. సో దీనిలో సరైనది ఏంటంటే ఏ బి రెండు ఆప్షన్స్ కూడా సరైనటువంటివే. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైనది ఏమిటి? ఆప్షన్ ఏ హాన్సెన్ వ్యాధికి మరో పేరు కుష్టు, ఆప్షన్ బి నిశ్శబ్ద హంతకి అని గుండెపోటును అంటారు, ఆప్షన్ సి మెదడుకు సంబంధించిన వ్యాధి మెనింజైటిసిస్. సో దీనిలో కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే ఆప్షన్ 4. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ సి అనేవి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్:
కింది వాటిలో కంటామినేషన్ వ్యాధికి ఉదాహరణ ఏమిటి? కంటామినేషన్ వ్యాధికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ అమీబియాసిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. వ్యాధి పేరు, వ్యాధి కారకం. సో ఇక్కడ చూద్దాం. కలరా వ్యాధి కారకం బ్యాక్టీరియా. నెక్స్ట్ మలేరియా వ్యాధి కారకం ప్రోటోజోవా. నెక్స్ట్ చికున్గున్యా వ్యాధి కారకం వైరస్. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, దోమ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి? దోమ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి? మలేరియా. నెక్స్ట్ వన్, కింది వాటిలో భిన్నమైనది ఏమిటి? ఆప్షన్ 1 తట్టు, ఆప్షన్ 2 పోలియో, ఆప్షన్ 3 చికున్గున్యా, ఆప్షన్ 4 క్షయ. సో వీటన్నింటిలో కూడా భిన్నమైనది క్షయ. నెక్స్ట్, సీసీ ఈక ద్వారా ఈ ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది? సీసీ ఈక ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది? ఆప్షన్ 1 అమీబియాసిస్, ఆప్షన్ 2 మలేరియా, ఆప్షన్ 3 కలరా, ఆప్షన్ 4 ట్రిపనోసోమియోసిస్. ఆప్షన్ 4 ట్రిపనోసోమియోసిస్. నెక్స్ట్, ఓరియంటల్ సార్స్ వ్యాధి ఏ క్రిమి వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 లీష్మానియా ట్రోపికా వ్యాధి వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వన్, జీవి వెలుపల నిర్జీవంగా, జీవి లోపల సజీవంగా ఉండేది ఏమిటి? ఆన్సర్ వైరస్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. మొక్కల్లో వచ్చే వ్యాధులకు సంబంధించి అనమాట. సిట్రస్ మొక్కల్లో వచ్చే వ్యాధి ఏమిటి అంటే, సిట్రస్ మొక్కల్లో బ్యాక్టీరియా, సిట్రస్ కాంకర్ దేని వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల. నెక్స్ట్, తిక్కా తెగులు అనేది శిలీంధ్రం వల్ల వస్తుంది. నెక్స్ట్, మొజాయిక్ వ్యాధి అనేది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.